గడిచిన సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 70% పైగా కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా ఎన్నికవడం, ఇటీవల జూబ్లీస్ ఉప ఎన్నికలో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దాదాపు 25,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలవడం, గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీట్ని గెలవడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పరిపూర్ణమైనటువంటి మద్దతు ఉంది, సానుకూలత ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే తపన ప్రజల్లో కనబడతా ఉంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా 90% పైగా మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. దానికి కారణం 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం ప్రజలు అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా దావోస్ పర్యటన ముఖ్యమంత్రి గారు 1,78,000 కోట్ల నిధులు తీసుకురావడం, ఇటీవల గ్లోబల్ సమ్మిట్లో దాదాపు 5,70,000 కోట్ల పెట్టుబడులు రావడం అనేది ఇది తెలంగాణ రైజింగ్కి, తెలంగాణ అభివృద్ధి అన్ని రకాలుగా జరుగుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ. విద్యా వైద్యంలో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, రోడ్ల విస్తరణ, వ్యవసాయానికి సంబంధించి కళాశాలలు, విశ్వవిద్యాలయ యొక్క ఉపకులపతుల నియామకము, పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి వైద్య శాఖని అభివృద్ధి చేయడం, ఒకవైపు స్పోర్ట్స్కి నిధులు ఇవ్వడం, రకరకాలుగా తెలంగాణ రాష్ట్రం గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అప్పు 7.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయి ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 70% గెలిచాం. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే అధిక శక్తిలో పోటీ చేయడం వల్ల అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత గెలిచింది. దాన్ని వారేదో మాకేదో చీగుడుస్తుందని చెప్పుకుంటా ఉన్నారు. అది సాధ్యమే పనే కాదు. బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది. కేటీఆర్కి సిస్టర్ స్ట్రోక్తో బాధపడతా ఉన్నాడు. హరీష్ రావు గారు మరదల స్ట్రోక్తో బాధపడతా ఉన్నారు. కవిత వేసే సకల ప్రశ్నలకి జవాబు చెప్పలేక తికమక్క పడుతూ ఇబ్బంది పడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకులు వారు చేసినటువంటి అవినీతి గురించి, రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా దోచుకున్న తీరు గురించి చెప్తే ప్రజలు కొంతవరకే నమ్మినారు. కానీ వీళ్ళ కవిత సాక్షాత్తు 10 ఏళ్ళు అక్కడ ఉండి అధికారుల నుండి కేసీఆర్ కూతురుగా వీళ్ళ బయటకు వచ్చి ఆవిడ మాట్లాడుతూ ఉంటే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేనంటే తికమక స్థితిలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు. వారు చేసిన అవినీతి భాగవతం, వారు చేసిన విచ్చలవిడి పాలన గురించి కవిత ప్రత్యక్షంగా బయటకు చెప్తా ఉంటే ఇది బహిర్గతమైపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకున్నారు, యథేచ్ఛగా నిధులు స్వాహా చేశారనేది వాస్తవాలు బయటకు వచ్చిన తరుణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కడతారనే ఒక ఆశ మాకుంది. ప్రజలకి మేము ఇస్తున్నటువంటి సంక్షేమం ఏ ఇతర రాష్ట్రంలో ఇవ్వట్లేదు. సన్న బియ్యం అనేది ఒక చరిత్రాత్మక కార్యక్రమం దేశంలో. ఉచితంగా మహిళలకు బస్సు అనేది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. మహిళలు స్వేచ్ఛగా స్వతహాగా బస్సులో ప్రయాణం చేసుకునే పరిస్థితి. ఇందిరా మిల్లు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు తప్ప కేసీఆర్ గారు ఇచ్చిన ఇళ్ళ సంఖ్య చాలా చిన్నది. ఇవాళ ఇందిరా మిల్ల పేరంట ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఎక్కడ పేదవాడు అంటే ఇల్లు లేని పేదవాడు లేకుండా చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక నడుస్తూ ఉంది. ఉచితంగా
200 లోపు యూనిట్లు కాల్చుకున్నటువంటి సంఖ్య దాదాపు ప్రతి గ్రామంలో 70% వరకు ఉంది. రుణమాఫీ చేయగలిగినాం. వాళ్ళు 10 ఏళ్లలో 10 నుంచి 15 వేల కోట్లు చేస్తే మేము 12 మాసాల్లో 23 వేల కోట్ల రుణమాఫీ చేయగలిగినాం. యథేచ్ఛగా యథావిధిగా రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన తరంలో ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనీసం 80 నుంచి 90% సీట్లు మేము గెలిచి తీరుతాం. రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు వారి వారి క్షేత్రస్థాయిలో అనునిత్యం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పాల్గొంటూ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కరేజ్ కాకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి తరుణంలో వస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో డెఫినెట్గా మంచి సంఖ్యలో మున్సిపాలిటీ గెలుచుకొని తీరుతాం. అదేవిధంగా ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయడం, రకరకాలుగా అన్ని వర్గాల్ని, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాల్లో పేదల్ని కూడా ఆదుకునే విధంగా కార్యాచరణ రూపొందించి రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంటే బీద ప్రజలు అనే విధంగా పాలన జరుగుతూ ఉంది. అన్ని సజావుగా పోతున్నట్టు సందర్భంలో వచ్చే ఎన్నికలు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి మంచి రిజల్ట్స్ ఇస్తాయనే నమ్మకం నాకుంది. ఈ సందర్భంగా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అడిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. నేను వ్యక్తిగతంగా మీ అందరి విజ్ఞప్తి, వ్యక్తుల యొక్క ప్రైవేట్ జీవితాల గురించి ఇలాంటి కథనాలు రావడం అనేది కొంత బాధాకరం. వ్యక్తుల యొక్క ప్రతిష్ట భంగం కలిగే విధంగా కథనాలు రాకుంటే మంచిది. వాస్తవానికి దూరంగా ఈ కథనాలు వస్తూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ ఒక మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఆ స్థాయికి రాడు. అన్నేళ్ళు కష్టపడి త్యాగం చేసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు. దీన్ని కొద్ది తగ్గించాల్సిందిగా మీ ద్వారా మిగతా మిత్రులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మోడీ ప్రభుత్వమే పేర్లు మార్పు ప్రభుత్వంగా మారిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వందల సంస్థల పేర్లు మారుస్తూ ఉన్నాయి. పేర్లు మార్చే పార్టీగా మారిపోయింది ఇది. యావత్ ప్రపంచం ఒక విజనరీ లీడర్గా గుర్తించినటువంటి జవహర్లాల్ నెహ్రూ పేరున్నటువంటి ఎన్నో సంస్థల్ని పేర్లు మార్చినారు. ఇవాళ మహాత్మా గాంధీ యావత్ ప్రపంచం అభిమానించి గౌరవించే మహానుభావుడు మహాత్మా గాంధీ పేరును మన్రేగా స్కీమ్ నుంచి తొలగించడం అంటే శాంతిని కోరుకునే ప్రతి పౌరుని అవమానపరచడమే. జిల్లాల పేర్లు ప్రజల ఆభిష్టం మేరకు ప్రజలు కోరుకున్నప్పుడు ఆలోచిస్తారు. తరతరాలుగా వస్తున్న పేర్లు మార్చడం ద్వారా మీరేం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? మీరు పేర్లు మార్పు కోరే ముందు నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అది అరవింద్ గారు కావచ్చు, రామచంద్రరావు గారు కావచ్చు. మీరు 12 ఏళ్ళుగా కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది. మీరు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏంటి, ప్రాజెక్టులు ఏమిటి, అభివృద్ధి పనులు ఏమిటి, అవి చెప్పండి. మీరు ఏమి అభివృద్ధి చేయక, ఏమి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వక ప్రజలు వాటి గురించి అడుగుతారు కాబట్టి ప్రజల యొక్క దృష్టి మళ్లించేందుకు పేర్లు మార్పు ప్రక్రియ తీసుకొచ్చినారు. పేరు మార్పు వల్ల ఏమవుతుంది? బీదవాని జీవితంలో మార్పు వస్తుందా? కాంగ్రెస్ పార్టీ బీదవాని యొక్క జీవితాన్ని మార్చే దశగా ప్రయత్నం చేస్తూ ఉంది. జిల్లాల పేర్లు, నగరాల పేరు పని చాలా చిన్నది. అది పేదవాడి జీవితంలో మార్పు తీసుకొచ్చే దశగా మీరు తీసుకున్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే వివరించాల్సిన కోరుతా ఉన్నాను. అభివృద్ధి చేయరు, సంక్షేమం ఇవ్వరు. వాటిని అడుగుతారు కాబట్టి ఇప్పుడు దృష్టి మళ్లించాలి. మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ టెంపో పెంచాలనే ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో పేర్ల మార్పు అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు. ఇది ఎన్నికల కోసం వారు చేసిన తంతు తప్ప ఇంకేమీ లేదు. కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజలు స్వీకరిస్తూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంది నాకు. కవిత చేసిన ప్రతి ఆరోపణకి బాధ్యతగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు జవాబు చెప్పాలి. కేసీఆర్ ఎలాగో గౌరవప్రదంగా ఫామ్ హౌస్లో ఉంటా ఉన్నారు.
ఇలా ఫోర్ ఫ్రంట్లో ఉంది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వారు బాధ్యత కవిత లేవనెత్తిన అంశాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేటీఆర్ మీద, హరీష్ రావు మీద ఉంది. ఆవిడ చేసిన అవినీతి ఆరోపణలు మేము చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం మీకుంది. ఇలా ప్రజలు నమ్ముతా ఉన్నారు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విపరీత అవినీతి జరిగిందని. సాక్షాత్ కవిత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి అది వాస్తవం అనే మాట మేము కూడా నమ్ముతా ఉన్నాం. దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్, హరీష్ రావు మీద ఉంది. కేటీఆర్ 10 ఏళ్లుగా అధికారంలో ఉండి ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినారో ఒక వైట్ పేపర్ మీద రావాలి వారు బయటికి. మేము 2.5 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం మేము వైట్ పేపర్ పెడతాం. ఉద్యోగస్తుల గురించి, నిరుద్యోగుల గురించి మొసలి కన్నీరు కార్చే అర్హత మీకు లేదు. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకుంటే ఎన్నో మంది ధనులు కీర్తిశేషులైనారు, ప్రాణాలు అర్పించినారు. వారి కుటుంబాల్లో మీరు 10 ఏళ్ళు ఆదుకోలేదు. నిరుద్యోగులు ఉసురుదలుగా మీ ప్రభుత్వం దిగిపోయింది. అలాంటి నిరుద్యోగ సంఖ్యను తగ్గించేందుకు మేము దాదాపు 70-80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ 2.5 మాసాలు ఇచ్చినాం. మీరు 10 ఏళ్లలో మీరు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 50,000 దాటలే. మేము ప్రభుత్వ పరంగా 70,000 పైసలకు ఉద్యోగాలు ఈ 2 నెలలు ఇచ్చినాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాటకి ఇప్పటికి కట్టుబడి ఉన్నాం. కమర్షియల్ సినిమాల విషయంలో వారికి జరిగినటువంటి ఖర్చు నిమిత్తం వారు పెట్టుకున్నట్టు అప్లికేషన్ పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటాను. నాకు లోతుగా దాని మీద నేను అధ్యయనం చేయలేదు. మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. ఎంత పెద్ద సినిమా అయినా టికెట్లు అనేవి సామాన్యుడికి అందుబాటులో ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకే హైకోర్టు ఏమందో నేను చూడలేదు, కానీ పేద సామాన్యుడు అందుబాటులో ఉండాలనేది నా కోరిక. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు చిత్రసీమ మీద ప్రేమ కనబరుచుకుంటే ఇలా ఉన్నటువంటి స్టూడియోలు లేవు. ఇక్కడ గొప్ప గొప్ప స్టూడియోలన్నీ కూడా ఆనాడు మాజీ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వెంగళరావు గారు మరియు చెన్నారెడ్డి గారు చొరవ చూపి చిత్రసీమని మద్రాసు నుంచి హైదరాబాద్కి తీసుకురావడంలో ఆ ఇద్దరు మహానుభావుల యొక్క పాత్ర మరవలేనిది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల నిమిత్తం లేకుండా, కులాలు మతాల నిమిత్తం లేకుండా ప్రతి సినీ కళాకారుని గౌరవిస్తూనే వచ్చింది. ఆ గౌరవం ఇప్పటికి కూడా ఉంటుంది. హైదరాబాద్ భూములను అమ్మిన ఘనత కేటీఆర్ గారిది. అసలు సిసలైన రియల్టర్ కేటీఆర్ గారు. ఇలా హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎన్ని వెంచర్లో కేటీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబ సభ్యులకి వాటాలు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. రాముడు పేరు వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చినారు? శ్రీరామచంద్రుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భగవంతుడు. మేమందరం ఆరాధిస్తాం. నేను కూడా ఆంజనేయ స్వామి భక్తుడిని. దేవుని రోజు పూజిస్తూ ఉన్నాం. దేవుడి పేరుని రాజకీయాలకు వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీ ఏమైనా సభ్యత్వం ఉందా? వారి పేరుని మీరెలా వాడతారు? యావత్ హిందూ సమాజం యొక్క అభిమాన దేవుడు శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి, శివుడు. యావత్ ప్రపంచంలో నాటి హిందూ సమాజం మొత్తానికి ఆ దేవుళ్ళని వేడుకునే, ఆరాధించుకునే హక్కు ఉంది. బీజేపీ పార్టీ ఈ హక్కును దొంగలించి వారి పార్టీకి వాడుకుంటా ఉన్నారు దేవుళ్ళని. ఆ హక్కు ఎవరిచ్చారు వాళ్ళకి? రాజకీయాలకి దేవుళ్ళని లాగడం, దేవుడి పేరు వాడడం అనేది మంచిది కాదు. కాంగ్రెస్లో ఉన్నటువంటి 90% కార్యకర్తలు దేవుళ్ళు పూజిస్తాం, కానీ మేము దేవుళ్ళని ఓట్ల కోసం వాడుకోం.